హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు వెనెలగంటి పద్మాస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే అన్న పరవాణం అండి. దీన్ని బెల్ల పాయసం అని కూడా అంటారు, అలాగే అన్న పరవాణం అని కూడా అంటారు. ఇది అమ్మవారికి నైవేద్యంగా కూడా పెడతారు. అలాగే మామూలుగా మనకి తినాలన్నప్పుడు కూడా చేసుకొని తినచ్చు. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే ఈ అన్న పరవాణం చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్దామా? అన్న పరవడానికి కావాల్సిన పదార్థాలు: 1 గ్లాసు బియ్యం తీసుకున్నానండి. అదే గ్లాస్తో 2 గ్లాసుల పాలు తీసుకున్నాను. అలాగే దీంతో ఈ గ్లాస్తోనే బెల్లం కూడా 2 గ్లాసులు తీసుకున్నాను. కొంచెం వెల్తిగా 2 గ్లాసులుగా తీసుకున్నానండి. ఇప్పుడు బియ్యాన్ని దీంట్లో వేసి శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత 2 గ్లాసుల వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి. ఇది ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. 3 విజిల్స్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్. ఇప్పుడు విజిల్ తీసి చూద్దామండి. ఇదిగోండి, చక్కగా ఉడికింది అన్నం. ఇదిగోండి, ఇట్లా చక్కగా ఉడికింది కదా. దీంట్లోకి మనం తీసి పెట్టుకున్న పాలు తీసుకున్నాం కదా, ఈ పాలని వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. దీన్ని ఇలా ఒక 10 నిమిషాల వరకు కొంచెం పాలల్లోనే ఉడకాలి. ఇది ఉడికేలోపు ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకోవాలి. దాంట్లోకి ఒక 4 స్పూన్లు నెయ్యి తీసుకుంటున్నానండి. ఒక 4 స్పూన్లు నెయ్యి ఎక్కువ ఉంటే బాగుంటుందండి దీంట్లోకి. ఇప్పుడు దీంట్లోకి ఒక 7-8 జీడిపప్పులు, కొన్ని కిస్మిస్లు, ఒలిచిపెట్టుకున్న బాదం పప్పులను వేసేసుకోవాలి. అలాగే కొన్ని కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి అండి, ఇవి కూడా వేసుకొని వేయించుకోవాలి. కొబ్బరి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి, ఎండు కొబ్బరి. అలాగే కొంతమంది ఏంటంటే పచ్చి కొబ్బరి కూడా వేస్తారు. నేను ఇవాళ ఎండు కొబ్బరి వేస్తున్నాను. ఇవన్నీ వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ వేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి ఈ అన్న పాయసం. దీన్ని అన్న పరవాణం అంటారు, బెల్ల పాయసం అంటారు, ఒక్కొక్క చోట ఒక్కోలా పిలుస్తూ ఉంటారు. ఇలా సన్నగా మంచిగా దూరగా వేయించుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిపోయినాయి, స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉడికిపోయిందండి, ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం తీసి పెట్టుకున్న బెల్లాన్ని అంతా వేసేయాలి. ఇది వరకు స్టవ్ మీద పెట్టి వేసేవాళ్ళం అండి. ఇప్పుడు ఏంటంటే అది విరిగిపోవడం అలాంటివి అవుతున్నాయి. అందుకని తర్వాత నుంచి ఇలా బెల్లాన్ని దింపిన తర్వాత వేయడం అనేది చేస్తున్నాము. ఇప్పుడు ఇలా అయితే విరిగే అవకాశం ఉండదండి. ఒకవేళ మీకు ఇది గట్టిగా అనిపించి అలా అనిపిస్తే ఇంకొంచెం పాలు కూడా పోసుకోవచ్చు. అంటే కొంచెం పలచగా ఇది బెల్లం వేసిన తర్వాత ఇది పలచగానే అయిపోతుంది. ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు దీంట్లో కొంచెం పాలు పోసుకోవచ్చు. కొంచెం సేపు ఇలా పెట్టామంటే ఈ బెల్లం అంతా ఆ వేడికి కరిగిపోతుంది. ఇలా కొంచెం సేపు పెట్టాలి. దీంట్లోకి ఒక 1/2 టీ స్పూను యాలకుల పొడి వేయాలండి. ఇది కొంచెం సేపు తర్వాత అండి కొంచెం పాలు పోద్దామండి. కొంచెం గట్టిగా ఉంది కదా, కొంచెం పాలు పోద్దాం. ఇప్పుడు బెల్లం కరిగిపోయిందండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి మనం వేయించి పెట్టుకున్న ఈ జీడిపప్పు ఇవన్నీ కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పరవాన్నం రెడీ అయిపోయింది. ఇది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి.
ముఖ్యంగా ఈ అమ్మవారి నవరాత్రుల్లో, దసరా నవరాత్రుల్లో ఇది పాయసం చేసి పెడితే అమ్మవారికి చాలా ఇష్టం అండి. ఈరోజు నేను ఇది చేశాను. సో ఇది మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.